హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, రాగి ఇడ్లీ. రాగి ఇడ్లీ అనగానే అబ్బా రాగి ఇడ్లీ అని అనుకోకండి. ఐరన్ మంచిగా పోషక విలువలు గల ఈ బ్రేక్ఫాస్ట్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా ఎట్లా చేసుకోవాలి ఏందని దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఇంత సాఫ్ట్గా ఇంత మంచిగా రావాలంటే దీన్ని ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాం ఇప్పుడు. సో చట్నీతోని సాంబార్తోని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్దాం ఎట్లా చేసినామని. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా ఇక్కడ మనం కొలతలతో చూపిస్తున్నాం, పర్ఫెక్ట్గా చూడండి, స్కిప్ చేయకుండా. ఒక గ్లాస్తోని మినపప్పు తీసుకోవాలండి. అదే గ్లాస్తో కొలతలు చెప్తాను నేను. సో దీన్ని అయితే ముందుగా ఒకసారి మొత్తం వాటర్ వేసుకొని మంచిగా కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ ఆ వాటర్ తీసేసి మళ్ళీ మంచిగా ఫ్రెష్ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 గంటలు నానబెట్టుకోవాలండి పప్పుని. 5 గంటలు నానబెడితే సరిపోతుంది. సో దాని తర్వాత అదే గ్లాస్తోని మనం మినపప్పు ఎంత తీసుకున్నామో దాంతో ఒక 1.5 గ్లాసు తీసుకోవాలండి రాగి పిండిని ఇప్పుడు మనం ఏం చేసామంటే వాటర్ వేసుకొని తడుపుకోవాలండి. కొంచెం థిక్నెస్గా, ఇట్లా దోశ బ్యాటర్లా కాకుండా కొంచెం ఇట్లా చూపిస్తున్న విధంగా చూడండి ఒకసారి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పప్పు నానిందండి మంచిగా, 5 గంటలు అయింది. ఆ పప్పు మిక్సీ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ విధంగా పట్టుకొని ఇదంతా ఇందులో యాడ్ చేసుకోవాలి మనం, ఈ రాగి పిండిలో. ఈ విధంగా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా చూడండి, చాలాసేపు కలిపి ఇట్లా పెట్టుకోవాలి. ఇది కావాలంటే మీరు డిన్నర్కి కూడా అప్పటికప్పుడు కూడా పోసుకోవచ్చు, కాకపోతే ఓవర్ నైట్ పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా. సో నేను ఇదైతే ఓవర్ నైట్ పెట్టుకున్నా. మంచిగా ఫ్లఫీగా మంచిగా పొంగింది పిండి. సో ఇప్పుడైతే మనము ఇడ్లీకి రెడీగా పెట్టుకుందాము. ఈ విధంగా పెట్టుకొని ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక 20 నిమిషాలు పడుతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే. ఈ విధంగా ఎంత మంచిగా కుక్ అయింది కదండి. సో దీన్ని మనం హాట్ బాక్స్లో వేసుకుందాం. హాట్ బాక్స్లో వేసుకొని చూద్దాం ఎంత బాగుందో. వేడిగా పొగలు వెళ్తుందండి, చాలా బాగా వచ్చిందండి ఇడ్లీ. ఇది ఎంత హెల్త్కి మంచిదంటే అంత హెల్త్కి మంచిది. ఐరన్ ఎన్నో పోషక విలువలు గల ఈ రాగి ఇడ్లీని తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని సాంబార్తోని పల్లి చట్నీతోని సర్వ్ చేసుకోవాలి. పల్లి చట్నీ ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ నేను పల్లి చట్నీని ఎలా మీరు ప్రిపేర్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రాగి ఇడ్లీని సాంబార్తోని చట్నీతోని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఇంట్లో తప్పకుండా చేయండి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.